నమస్కారం అందరికి. మనకి మన ఫ్యామిలీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక సైంటిఫిక్ డెమో ద్వారా మనం తెలుసుకుందాము. హెల్త్‌ని ఎలా రీగెయిన్ చేయొచ్చు విత్ అయోనైజ్డ్ వాటర్ తోటి. మనం మేజర్‌గా మంచి గాలి, నీరు, ఆహారం అనేది మనకి చాలా అవసరం. ఆరోగ్యమే నిజమైన సంపద, వెండి, బంగారం కాదు. మీరు నివసించే ఏకైక ప్రదేశం మీ శరీరం. దానిని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కారు నడపడానికి, డబ్బులు సంపాదించి పెట్టడానికి ఎంప్లాయీస్‌ని పెట్టుకోవచ్చు. కానీ మనకేదన్నా అనారోగ్యం వస్తే దాన్ని భరించడానికి ఎవరు ఉండరు. ఆ అనారోగ్యం అన్నది మనమే భరించాలి. మనకి బిఫోర్ చూసుకుంటే ఒక 40, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గాలి అనేది చాలా స్వచ్ఛంగా ఉండేది. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎయిర్ బాగా పొల్యూట్ అయిపోయింది. ఆ ఎయిర్ ఏం చేస్తుంది అంటే వాటర్‌ని కూడా పొల్యూట్ చేస్తుంది. ఇంతకు ముందు కంటే మనకి ఫుడ్ చాలా క్వాలిటీ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం తోటి తెలియకుండానే డైలీ కొంచెం కెమికల్స్ మనం తీసుకుంటున్నాం. దానివల్ల మన హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది. వాటర్ ఇంతకు ముందు భూమిలో వాటర్ డైరెక్ట్‌గా తాగేవాళ్ళం. కానీ ప్రెజెంట్ అలా తీసుకోవడానికి పాసిబుల్ లేదు. ఎందుకు అంటే ఆ వాటర్ కూడా చాలా పొల్యూట్ అయిపోయింది. ఫిల్టర్ చేసి, ప్యూరిఫై చేసి మనం ఆర్‌ఓ వాటర్‌ని తీసుకోవాల్సొస్తుంది. ఆర్‌ఓ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? డీమినరలైజ్డ్ వాటర్ తీసుకోవడం ద్వారా మన హెల్త్‌కి అంత ఉపయోగకరంగా ఉండడం లేదు. వాటర్‌ని మనం ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే వాటర్ ఈస్ ఫౌండేషన్ ఆఫ్ హెల్త్. 70% వాటర్ నుంచి తీసుకుంటే బాడీ 30% ఫుడ్ నుంచి తీసుకుంటుంది. 30% తీసుకునే ఫుడ్‌లో బీరకాయ ఉండాలి, బెండకాయ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలని మనం ఇన్ని ఆలోచిస్తాం. బట్ 70% తీసుకునే వాటర్‌లో ఏముండాలి, ఏముండకూడదని తెలీదు. ఎందుకు అంటే మనం తాగే వాటర్ క్లీన్‌గా ఉంది, మంచినీళ్ళే అనుకుంటున్నాం. ఇంతకుముందు అంటే క్లీన్‌గా ఉండేది వాటర్. ప్రెజెంట్ క్లీన్‌గా ఉంది మంచినీళ్ళు, మురికిగా ఉంటే మంచినీళ్ళు కాదు అని మనం అనుకుంటున్నాం. సో, ఆ వాటర్‌ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అసలు వాటర్ ఏం చేస్తుంది మనకి? మన బ్రెయిన్‌లో 90% వాటరే ఉంటుంది. 1% వాటర్ తగ్గినా బ్రెయిన్ పూర్తి సామర్థ్యంతో వర్క్ చేయదు. మనం ఏదైతే తిన్నామో ఫుడ్‌లో, ఆ ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్‌ని, ఆక్సిజన్ పర్సెంటేజ్‌ని త్రూ ట్రాన్స్‌పోర్ట్ లాగా మన బాడీకి చేరవేస్తుంది వాటర్. లంగ్స్ ప్రాపర్‌గా వర్క్ చేయాలి. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఇంటేక్ ఎళ్ళాలి అంటే కూడా వాటర్ చాలా మేజర్. అండ్ మజిల్‌లో 73% వాటర్ ఉంటుంది. బోన్‌లో 22% వాటర్ ఉంటుంది. బోన్స్, జాయింట్స్ దగ్గర మృదువుగా ఉండాలి అంటే కూడా వాటర్ చాలా అవసరం. బ్లడ్‌లో 83% వాటర్ ఉంటుంది. సో, అసలు బెస్ట్ వాటర్ ఎక్కడ ఉంది? అంటే మనకి జపాన్‌లో యురేషియా నాగసాకి బాంబు పేలుడు తర్వాత అక్కడ ఎక్కువ జెనెటిక్ ప్రాబ్లమ్‌తో పిల్లలు పుడుతున్నారు. దాని నుంచి బయటపడడానికి ఈ జపనీస్ డాక్టర్స్ 6,500 మంది డాక్టర్స్ రిసర్చ్ చేశారు బెస్ట్ వాటర్ ఎక్కడుంది అని చెప్పి. వాళ్ళు రిసర్చ్ చేసినప్పుడు హోలీ ప్లేసెస్‌లో బెస్ట్ వాటర్ ఉండడం వాళ్ళు గమనిచ్చారు. అది హిమాలయ మానస సరోవరం, మక్కా జంజం వాటరు, ఫ్రాన్స్, మెక్సికో, జర్మనీలో బెస్ట్ వాటర్ ఉంది. ఆ వాటర్‌లో మేజర్‌గా ఏం ప్రాపర్టీస్ ఉన్నాయని రిసర్చ్ చేసినప్పుడు ఆ వాటర్‌లో ఆల్కలైనిటీ ఉంది, యాక్టివ్ హైడ్రోజన్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ రిచ్ ఉంది. అంటే ఆ వాటర్‌ని యూజ్ చేయడం ద్వారా చాలా మంచిది అని చెప్పి, ఆ వాటర్‌లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ వాటర్‌కి అనుగుణంగా వీళ్ళు కంగన్ డివైజర్‌ని తయారు చేశారు. అసలు కంగన్ అంటే ఏంటి? అంటే కంగెన్ అనేది ఒక జపనీస్ వర్డ్. కంగెన్ మీన్స్ రిటర్న్ టు ఒరిజిన్. అంటే మనం పుట్టినప్పుడు మన బాడీ ఆల్కలైన్ నేచర్‌లో ఉంటుంది. మనం పెరిగిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల బాడీ అసిడిక్ నేచర్‌కొచ్చింది. ఎప్పుడైతే మనం ఈ కంగెన్ వాటర్‌ని యూజ్ చేస్తామో రిటర్న్ టు ఒరిజిన్ అంటే మనం ఇంతకు ముందు ఎలా అయితే మన బాడీ నేచర్ ఉందో ఆ నేచర్‌కి యథాతిథిగా వెళ్ళడాన్ని మనం రిటర్న్ టు ఒరిజిన్ కంగెన్ వాటర్‌ని యూజ్ చేయడం వల్ల మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది. ఈ కంగెన్ వాటర్‌ని ఒక 6,500 మంది డాక్టర్స్ రిసర్చ్ చేసి బెస్ట్ వాటర్ అని చెప్పి ఎండార్స్ చేశారు. అసలు మనకి హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తాయి? ఎందుకొస్తాయంటే మన బాడీలో ఉన్న అసిడిక్ నేచర్ వల్ల, మన బాడీలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వల్ల, అండ్ మనకి కణాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే దీని నుంచి బయటపడాలి అంటే ఆల్కలైజేషన్, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో క్లస్టింగ్ ప్రాపర్టీ తీసుకోవాలి. ఈ 3 ప్రాపర్టీస్ మన వాటర్‌లో ఉండేలాగా రిసర్చ్ చేసి కనిపెట్టారు. నార్మల్‌గా మనకి చూసుకుంటే మన కెంగన్‌లో మేజర్‌గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 3 ప్రాపర్టీస్‌లో ఫస్ట్ ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ. నార్మల్‌గా ఒక వాటర్ మాలిక్యూల్స్ క్లస్టర్ వచ్చేసరికి 15-25 క్లస్టర్ వరకు ఉంటుంది.
అదే క్లస్టర్ ని మన కెంగన్ కి అటాచ్ చేసినప్పుడు 5 to 6 క్లస్టర్ అంటే ఒక సూక్ష్మాతి సూక్ష్మ అణువుల సమూహంగా ఏర్పడుతుంది. అంటే చిన్న అణువుల సమూహం ఉండడం వల్ల ఈజీగా మన బాడీలోకి పెనట్రేషన్ అవుతుంది. సో అదొక చిన్న డెమో ద్వారా చూద్దాం. నేను ఒక 2 గ్లాసెస్ తీసుకొని జీరా వేశాను. ఒక గ్లాస్‌లో బాటిల్ వాటర్‌ని యూజ్ చేశాను. ఒక గ్లాస్‌లో వచ్చేసరికి నా డివైజర్ నుంచి తీసిన కెంగన్ వాటర్‌ని యూజ్ చేశాను. 2 కూడా సమానంగా ఉండేలాగా వాటర్ నేను మెయింటైన్ చేశాను. అది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్ వాటర్ అనేది పెనట్రేషన్ అనేది ఏమి లేదు. నార్మల్‌గా అలాగే ఉంది. ఎందుకంటే అది 15-20 క్లస్టర్ ఉంటుంది కాబట్టి అలాగే ఉంది. ఇది సూక్ష్మాతి సూక్ష్మాణువుల సమూహం కాబట్టి ఈజీగా జీరాల ప్రాపర్టీని ఎక్స్ట్రాక్ట్ చేసింది. మామూలుగా జీరా వాటర్‌ని చేయాలంటే మనం వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఆ 15-25 ఉన్న క్లస్టరు చిన్న అణువు సమూహంగా వేడికి తయారవుతుంది. అంటే ఈ వాటర్ ఏం చేసింది అంటే వేడి చేసి తీసుకునే దానికంటే ఒక 10 టైమ్స్ మనకి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చిన్న అణువుల సముదాయం ఉండడం వల్ల ఈజీగా బాడీలోకి పెనట్రేషన్ అవుతుంది. అంటే ఈజీగా చొచ్చుకొని వెళ్తూ ఉంటుంది. నార్మల్‌గా మనకి అవి హార్ట్ నుంచి వచ్చే వెజిల్స్, ధమనులు. నార్మల్ వాటర్ తాగినప్పుడు మన బ్లడ్ లోపలికి, మన బాడీ లోపలికి ఒక 10-15% మాత్రమే పెనట్రేషన్ అనేది జరుగుతుంది. చొచ్చుకొని వెళ్ళడం జరుగుతుంది. అదే ఈ కంగని వాటర్‌ని యూజ్ చేయడం ద్వారా 85% నుంచి 95% అనేది అబ్జర్వ్ అవుతుంది. చిన్న అణువుల సమూహం కాబట్టి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఆర్గాన్ లోపల మనకి వాటర్ అనేది సఫిషియెంట్‌గా మెయింటైన్ చేస్తుంది. దానివల్ల మనకి బ్లడ్ అనేది కూడా చాలా ప్రాపర్‌గా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. సో, మన వాటర్‌లో సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఆల్కలైజేషన్. ఇది చూసుకుంటే మనకి ఎప్పుడైతే బాడీ ఎసిడిక్ నేచర్‌లో ఉందో, ఆ ఎసిడిక్ టిష్యూ అనేది క్యాన్సర్ కింద గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక టిష్యూ అనేది 48 అవర్స్ లోపల 35% కంటే ఆక్సిజన్ తగ్గింది అంటే ఆ సెల్ అనేది క్యాన్సర్ కింద గ్రో అవుతుంది. బాడీలో పీహెచ్ లెవెల్స్‌ని చేంజ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే బాడీ ఆల్ ఫంక్షన్స్ ప్రాపర్‌గా ఉంటాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అసలు మనం ఎలా తీసుకోవాలి? ఏంటి? సో, మన వాటర్‌లో సెకండ్ ప్రాపర్టీ ఆల్కలైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. 7 అనేది న్యూట్రల్ పీహెచ్. 7 బిలో ఉంది అంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు. 7 అబోవ్ ఉంది అంటే ఆల్కలైన్ నేచర్‌లో ఉన్నట్టు. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్‌లో ఉంటుందో క్యాన్సర్, డయాబెటిక్, ఒబెసిటీ, కొలెస్ట్రాల్, బీపీ, గౌట్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్‌లో ఉంటుందో హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉండదు. బాడీ ఎప్పుడు ఇమ్యూనిటీతో మనకి బిల్డ్ చేసుకొని ఉంటుంది. అసలు మనం తీసుకునే వాటర్ ఎంత పీహెచ్ ఉందో ఏంటో చూద్దాం. సో, నేను ఒక చిన్న క్వాంటిటీ ఆఫ్ ఒక గ్లాస్‌లో సోడా తీసుకున్నాను. ఇంకొక గ్లాస్‌లో కూల్ డ్రింక్‌ని యూజ్ చేశాను. ఇంకొక గ్లాస్‌లో బాటిల్ వాటర్‌ని తీసుకున్నాను. ఇంకొక గ్లాస్‌లో నా డివైజర్ నుంచి వచ్చిన కంగెన్ వాటర్‌ని తీసుకున్నాను. దాంట్లో పీహెచ్ లిక్విడ్ అంటాం. అంటే అది వాటర్‌లో 2 డ్రాప్స్ వేయడం ద్వారా వాటర్ నేచర్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అంటే ఈ వాటర్ అసిడిక్ నేచర్‌లో ఉందా? ఆల్కలైన్ నేచర్‌లో ఉందా? అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడు 2 డ్రాప్స్ వేసి చూద్దాం. సోడాలో వేసాం. నెక్స్ట్ కూల్ డ్రింక్‌లో 2 డ్రాప్స్ వేసాం. నెక్స్ట్ బాటిల్ వాటర్‌లో 2 డ్రాప్స్ వేసాం. నెక్స్ట్ కంగెన్ వాటర్‌లో 2 డ్రాప్స్ వేసాం. ఇప్పుడు మనం సోడా చూసుకున్నట్లయితే సోడా ఏ నేచర్‌లో ఉంది? 4 పీహెచ్ అంటే అసిడిక్ నేచర్. తాగడానికి సూటబుల్ కాదు. మన శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కూల్ డ్రింక్ కూడా 4 పీహెచ్ ఉంది. ఇది కూడా చాలా ఎసిడిక్ నేచర్. ఇది కూడా మనకు తాగడానికి ఎటువంటి ఉపయోగము ఉండదు. మనకి ఆర్‌ఓ వాటర్ ఎంత పీహెచ్‌లో ఉంది? 6.5 పీహెచ్ ఉంది. అంటే అది కూడా అసిడిక్ నేచర్. 7 అనేది న్యూట్రల్, 7 బిలో ఉన్నది మొత్తం అసిడిక్. సో, నా కంగెన వాటర్ ఏ నేచర్‌లో ఉంది? ఆల్కలైన్ నేచర్‌లో ఉంది. అంటే ఆల్కలైన్ నేచర్‌లో ఉంది కాబట్టి ఆ వాటర్‌ని యూజ్ చేయడం ద్వారా హెల్తీగా మనం ఉండొచ్చు. మినిమమ్ మన బ్లడ్‌లో 7.3, 7.4 పీహెచ్ ఉంటుంది. మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా ఆల్కలైన్ నేచర్‌లో ఉంటాయి.
ఎప్పుడైతే మనము మన బాడీ ఎసిడిక్ నేచర్‌లో ఉంది. ఎప్పుడైతే నా కెంగన్ వాటర్‌ని యూజ్ చేసామో ఏమవుతుంది అంటే, ఆ బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ మొత్తాన్ని న్యూట్రల్ చేస్తుంది. ఎసిడిక్ నేచర్ మొత్తం తగ్గి బాడీ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాల్సిన పీహెచ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి, ఆర్గాన్స్ అనేవి ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. మీకొక డౌట్ రావచ్చు. రెగ్యులర్ కెంగన్ వాటర్ తాగుతాం. అప్పుడప్పుడు ఆర్‌ఓ వాటర్ తాగితే ఏమవుతుంది అని. సో, ఆర్‌ఓ వాటర్ తాగినప్పుడు ఏమవ్వదు. తిరిగి మనం కెంగన్ వాటర్ తాగుతాం కాబట్టి, అది మళ్ళీ మన బాడీ ఆల్కలైన్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు బయట వాటర్ తాగడం వల్ల కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. రెగ్యులర్‌గా ఈ వాటర్‌ని యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. ప్రాపర్‌గా మెయింటైన్ చేయాల్సిన పీహెచ్ మనకి మెయింటైన్ చేస్తుంది. అండ్ మన వాటర్‌లో థర్డ్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్. అంటే ఇప్పుడు మనకి ఒక టమాటా కనిపిస్తుంది. టమాటాని చూస్తే చాలా హెల్తీగా ఉంది. అదే ఒక 10 డేస్ ఉంచితే కుళ్ళిపోతుంది. అలాగే వాటర్. ఈ వాటర్ కూడా చూడ్డానికి చాలా హెల్తీగా ఉంది. బట్ ఒక 10 డేస్ ఉంచితే ఆ వాటర్‌లో జీవం ఉందా? లేదా? అనేది మనం టెస్ట్ ద్వారా మనం చూడొచ్చు. రెగ్యులర్‌గా మనం మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. మొబైల్స్ యూజ్ చేయడం ద్వారా చాలా ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో డీఎన్ఏ స్టేజ్‌ని డ్యామేజ్ చేస్తుంది. మెయిన్‌గా ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల క్యాన్సర్స్, హార్ట్‌కి సంబంధించి ఆర్థరైటిస్, కణాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గడం, స్ట్రోక్స్ రావడం, లివర్‌కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడం, ఆస్తమా, ఆర్థరైటిస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో, మనం తాగే వాటర్‌లో ఎప్పుడు కూడా నెగెటివ్ ఓఆర్‌పీ ఉండాలి. మనం తాగే వాటర్‌లో ఎలా ఉంది ఏంటనేది ఒక డెమో ద్వారా మనం చూద్దాం. మన కెంగన్ వాటర్‌లో థర్డ్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్. ఒక టమాటాని ఇందాక మనం అనుకున్నాం. ఒక టమాటాని మనం పక్కన పెట్టాము అంటే ఒక 10 డేస్ ఉంచితే అది ఆక్సిడేషన్ అయిపోతుంది. అదే వాటర్‌ని చూస్తే వాటర్ ఆక్సిడేషన్ అయిందా లేదా అన్నది మనకి తెలీదు. ఎందుకంటే వాటర్ అనేది క్లీన్‌గా ఉంటుంది. సో, అలాగే ఆక్సిడేషన్ అయిన వాటర్ తాగడం వల్ల మనకి కూడా ఏజింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనం వాటర్‌ని చేంజ్ చేసుకుంటామో మనం హెల్తీగా ఉండొచ్చు. సో, ఇప్పుడు మనం తాగే వాటరు ప్లస్ ఉందా? మైనస్ ఉందా? అంటే మనం తాగే వాటర్‌లో ఎప్పుడు మైనస్ ఓఆర్‌పీ ఉంది అంటే హెల్తీగా ఉన్నట్టు. ప్లస్ ఓఆర్‌పీ ఉంది అంటే ఆక్సిడేషన్ అయిపోయినట్లు. అంటే అన్‌హెల్తీగా ఉన్నట్లు. ఎప్పుడైతే హెల్తీగా ఉన్న వాటర్‌ని తాగుతామో మనకి కూడా హెల్త్ ఒస్తుంది. అన్‌హెల్తీగా ఉన్న వాటర్‌ని తాగుతామో మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ వాటర్‌ని యూజ్ చేయడం ద్వారా. సో, ఈ ఆక్సిడేషన్ నుంచి మనం బయటపడాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన కెంగన్ వాటర్‌లో చాలా పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ వాటర్‌ని యూజ్ చేస్తామో చాలా హెల్త్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆక్సిడేషన్ వల్ల ఏజింగ్ వస్తుంది ఆక్సిడేషన్ వల్ల. తిరిగి దానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. చెట్టు నుంచి కోసిన 6-8 అవర్స్ లోపల 100% న్యూట్రిషన్ వాల్యూ మనకి అందుతుంది. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చెట్టు నుంచి కోసిన 6-8 అవర్స్ తీసుకోవడం అన్నది సాధ్యం కాదు. అందుకని మనం ఈ వాటర్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే తీసుకుంటామో దాంట్లో ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయో అలాగే మనకి ఈ వాటర్ నుంచి అలాంటి ప్రాపర్టీ దొరుకుతుంది. దీన్ని ఓఆర్‌పీ టెస్ట్ అంటాం. ఓఆర్‌పీ మీన్స్ ఆక్సిడేషన్, రిడక్షన్, పొటెన్షియల్. అంటే ప్లస్ ఉందా? మైనస్ ఉందా? ఒక గ్లాస్‌లో నేను సోడా తీసుకున్నాను. ఒక గ్లాస్‌లో నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్లాస్‌లో కూల్ డ్రింక్ తీసుకున్నాను. ఇంకొక గ్లాస్‌లో బాటిల్ వాటర్‌ని తీసుకున్నాను. ఒక గ్లాస్‌లో నా డివైజర్ నుంచి తీసిన కెంగన్ వాటర్‌ని తీసుకున్నాను. ఈ ఓఆర్‌పీ టెస్ట్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది? మనం ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ప్లస్ ఉంది అంటే ఆక్సిడేషన్ అయిపోయినట్లు. మైనస్ ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్లు. -420 ఉంది సోడాలో. అంటే సోడా మన హెల్త్‌కి ఎటువంటి ఉపయోగం లేదు. ఆక్సిడేషన్ అంటే జీవం కోల్పోయిన డ్రింకు. మన శరీరానికి ఎటువంటి ఉపయోగము ఉండదు. సోడా తాగడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. సో, నెక్స్ట్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్‌లో చూసుకుంటే నార్మల్‌గా 400 అబోవ్ ఉంటుంది. అంటే మినిమమ్ 480 ఉంది. చాలా ఆక్సిడేషన్. సో, కూల్ డ్రింక్ యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీకి ఎటువంటి ఉపయోగం లేదు. నెక్స్ట్ మనం ఆర్‌ఓ వాటర్ కానివ్వండి, బాటిల్ వాటర్ కానివ్వండి చూద్దాం. అది చూస్తే మినిమమ్ 390 చేంజ్ ఉంది. అంటే ఈ వాటర్ కూడా ఆక్సిడేషన్ అయిపోయిన వాటర్. అది తాగడం వల్ల కూడా మన శరీరానికి ఎటువంటి ఉపయోగము లేదు. సో, నా డివైజర్ నుంచి తీసిన కెంగన్ వాటర్‌ని చూస్తే మైనస్ మైనస్ ఉంది. మైనస్ ఎంతుంది? 600 వరకు ఉంది.
అంటే మైనస్ ఉన్న ఓఆర్పిని తీసుకోవడం ద్వారా మన హెల్త్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ ఉంది అంటే ఆక్సిడేషన్ అయిపోయినట్లు, మైనస్ ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్లు. మన బాడీలో సెల్స్ అన్ని నెగిటివ్ రీఛార్జ్ లో ఉంటాయి. మన హార్ట్ లో నెగిటివ్ రీఛార్జ్ అనేది 90 ఉంటుంది. మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కి క్యాన్సర్ రావడం విన్నాం, కానీ హార్ట్ కి ఎప్పుడు వినలేదు. అంటే ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మన బాడీలో మిగిలిన ఆర్గాన్స్ లో కూడా మైనస్ ఓఆర్పి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మైనస్ ఓఆర్పి ఉంటుందో బాడీ సెల్స్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటాయి, ఆక్సిడేషన్ కి గురి కాకుండా ఉంటాయి, యాంటీ ఏజింగ్ ఉంటుంది. సో అసలు ప్లస్ తీసుకుంటే ఉపయోగాలు ఏంటి, మైనస్ తీసుకుంటే ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం ప్లస్ 400 ఉంది, ఆ వాటర్ ని యూజ్ చేసామంటే మనకి ఓన్లీ 1-2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అందుతాయి. మన బాడీలో ఆన్ అండ్ యావరేజ్ గా 3,70,000 కోట్ల సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ కి కాను ఈ సోడా కూల్ డ్రింకులు తీసుకున్నప్పుడు 1 ఎలక్ట్రాన్ మాత్రమే అందుతుంది. అదే మనం బాటిల్ వాటర్ ని తీసుకున్నప్పుడు మన బాడీలో ఒక 100 సెల్స్ కి ఎలక్ట్రాన్స్ అందుతాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. అదే మన కెంగెన్ వాటర్ ని -400 ఓఆర్పి ఉన్న వాటర్ ని తీసుకున్నప్పుడు మన బాడీలో కొన్ని కోట్ల సెల్స్ కి ఎలక్ట్రాన్స్ అందుతాయి. మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి అన్నిటికి కూడా ఈ వాటర్ అందడం వల్ల ఆర్గాన్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. సో మనకి ఈజీగా లోపలికి వాటర్ పెనట్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో సెల్యులర్ లెవెల్ నుంచి ఈ వాటర్ హెల్దీగా చేసుకుంటూ వస్తుంది. ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి 1 గ్లాస్ కెంగెన్ వాటర్ 16 గ్రీన్ టీ తో ఈక్వల్, 5 kgs బ్రోకలీతో ఈక్వల్, 1 kg బ్లూబెర్రీస్ తో ఈక్వల్. అవన్నీ తీసుకుంటే మనకి ఎంత బెనిఫిట్, ఈ వాటర్ ని యూజ్ చేయడం వల్ల అంత బెనిఫిట్ ఉంటుంది. మనం అమెజాన్ లో సెర్చ్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ 9.5 pH వాటర్ 12 లీటర్స్ వచ్చి 44,000. ఇలా తీసుకోవడం కంటే ఒక డివైజర్ లో బెస్ట్ వాటర్ వస్తుంది మనకి కెంగెన్. అసలు మన కెంగెన్ వాటర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? మన వాటర్ లో ఆల్కలైనిటీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మైక్రో అంటే చిన్న అణువుల పరిమాణం ఉండడం వల్ల ఈజీగా హైడ్రేషన్ ఉంటుంది. ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవుతాయి. మన బాడీలో ఉన్న అసిడిక్ నేచర్ తగ్గుతుంది, డీప్లీ హైడ్రేట్ అవుతుంది. నార్మల్ వాటర్ తాగినప్పుడు ఒక 10-15% మాత్రమే మన బాడీకి అబ్జర్వ్ అయితే, మన కెంగెన్ వాటర్ ని యూజ్ చేసినప్పుడు మన బాడీలో 85-95% అబ్జర్వ్ అవుతుంది. అంటే సెల్యులర్ లెవెల్ నుంచి హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఈ వాటర్ రెగ్యులర్ గా యూజ్ చేయడం ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఏదైనా డిసీజెస్ మీద అండ్ ఫైట్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. డైజెషన్ చాలా హెల్దీగా ఉంటుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా న్యూట్రలైజ్ అవుతాయి. బెటర్ స్లీప్ ఉంటుంది, మోర్ ఎనర్జీ ఉంటుంది. ఈ డాక్టర్ చెప్తున్నారు రెగ్యులర్ గా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము, ఈ కెంగెన్ వాటర్ తాగితే మీరు ఏదైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటారో అందులో ఎన్నైతే యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయో దానికి మించి 1 గ్లాస్ కెంగెన్ వాటర్ లో మనకి బెస్ట్ న్యూట్రియంట్స్ అందుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఈయన డాక్టర్ హిరోమి షినియా, ఎండోస్కోపీ కొలోనోస్కోపీ కనిపెట్టిన డాక్టర్. ఈయన చెప్తారు వరల్డ్ బెస్ట్ డ్రింకింగ్ వాటర్ కెంగెన్ వాటర్. అసలు రిచ్ హైడ్రోజన్ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనం క్యాన్సర్స్ రాకుండా చూసుకోవచ్చు, స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు, డయాబెటిక్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఇంటేక్ అవుతుంది, లంగ్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తాయి, హార్ట్ కు చాలా బెటర్ గా యూజ్ అవుతుంది. అసలు ఈ డివైజర్ లో టోటల్ గా మనకి 5 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. అండ్ మనకి 8.5, 9, 9.5 వాటర్ డ్రింకింగ్ వాటర్. ఇది తాగడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 7 pH క్లీన్ వాటర్, మెడిసిన్ వేసుకోవడానికి, మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, తాగడానికి ఉపయోగిస్తారు. 6 pH బ్యూటీ వాటర్. ఈ బ్యూటీ వాటర్ మన స్కిన్ pH న్యాచురల్ 6 pH ఉంటుంది. ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా స్కిన్ న్యాచురల్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ వాటర్ ని ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, టైల్స్ క్లీన్ చేసుకోవడానికి, గ్లాసు, మిర్రర్స్, పెట్స్ క్లీన్ చేసుకోవడానికి, గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఈ వాటర్ ని యూజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ 2.5 ఉంది. ఈ 2.5 pH ని ఇది స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్, అంటే హ్యాండ్ శానిటైజర్ లాగా ఎవరికైనా స్కిన్ అలర్జీస్, సోరియాసిస్ ఇవి ఉంటే ఈ వాటర్ ని యూజ్ చేసుకుంటారు. అండ్ మనకి 11.5 వాటర్ కూడా వస్తుంది. డే టు డే లో మనం ఏవైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటామో ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా దాని మీద ఉన్న ఆయిల్స్ ప్లస్ కెమికల్స్ అన్ని తీసేసి పెస్టిసైడ్స్ అన్ని క్లీన్ చేసి ఆర్గానిక్ లాగా చేసుకుంటాము. ఈ 5 టైప్ ఆఫ్ వాటర్ కలిపి ఒకటే డివైజర్ లో మనం తీసుకుంటున్నాం. ఈ డివైజర్ మనకి 3 years వారంటీ ఉంటుంది, 10-15 years లైఫ్ ఉంటుంది. బేసిక్ మోడల్. రిమైనింగ్ చూసుకుంటే మనకి 5 years వారంటీ ఉంటుంది, 20-25 years లైఫ్ ఉంటుంది.
ఈ వాటర్ లో మేజర్ గా ఈ 5 టైప్ ఆఫ్ వాటర్ ని ఒకటే డివైజర్ నుంచి మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ మనం ఏవైతే తాగుతున్నామో ఆ వాటర్ ని ఈ డివైజర్ కి ఇన్పుట్ ఇవ్వడం ద్వారా ఈ లోపల యానోడ్ క్యాథోడ్ గా సపరేషన్ అవుతుంది. సో సపరేషన్ అయ్యి అసిడిక్ మినరల్స్ ఏమో బ్యూటీ వాటర్ రూపంలోను, డ్రింకింగ్ మినరల్స్ ఏమో కంగన్ వాటర్ రూపంలోను సపరేషన్ అవుతుంది. అంటే ఇది బెస్ట్ అయనేషన్ ప్రాసెస్. ఆల్కలైనిటీ అనేది కొంచెం మనం వాటర్ లో సున్నం వేస్తే కూడా వస్తుంది. బట్ అది సింథటిక్ ఆల్కలైన్. అది తీసుకోవడం ద్వారా మనకి లాంగ్ రన్ లో అండ్ లివర్ కి, కిడ్నీస్ కి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది నేచురల్ వేలో తీసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఒక డివైస్ ని మనం తీసుకోవడం ద్వారా మన ఫ్యామిలీ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా మనకి ఈ వాటర్ సపరేషన్ అయ్యి ఈ లోపల ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లాటినం ప్లేట్స్ నుంచి అయనేషన్ ప్రాసెస్ అయ్యి ఇలా మనకి సపరేషన్ అవుతుంది. సో ఇలా మనకి బెస్ట్ వాటర్ వస్తుంది. అండ్ జపాన్ లో 40 years నుంచి ఈ కంపెనీ ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కంపెనీ. ISO 13485 సర్టిఫికేషన్ ఉంది. వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వల్ల గోల్డెన్ సీల్ ఉంది. అండ్ ఇది బెస్ట్ వాటర్. ISO 9001 సర్టిఫికేషన్ ఉంది. ISO 14001 సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్ సీల్. సో మనకి ఈ కంగన్ లో టోటల్ గా 5 టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. ఈ 5 టైప్ ఆఫ్ మిషన్స్ మనకి 1.5 lakh నుంచి 4 lakhs వరకు ఉంటుంది. ఈ ఫస్ట్ 1.5 lakh లో 3 ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. పర్ మినిట్ కి 1 liter వస్తుంది. టోటల్ 5 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. -300 వరకు ORP వస్తుంది. ఈ SD501 లో -600 వరకు ORP వస్తుంది. 400 నుంచి 7 ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. ఇది 5 years వారంటీ, 15 to 25 years లైఫ్. 2,77,000 పడుతుంది. సో ఇలా ప్రైసెస్ ఉంటాయి. 2,77,000, 2,97,000, 3,43,000, 3,97,000. ఈ 5 మోడల్స్ ఉంటాయి మనకి. సో దాన్ని బట్టి మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ గా ఈ వాటర్ ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ అంటే ఒబామా, ట్రంప్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. ఇండియన్ లో ఎవరు యూజ్ చేస్తున్నారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు, శిల్పా శెట్టి గారు, రజనీకాంత్, రవితేజ గారు. సో వీళ్ళందరూ ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ కి డివైజర్స్ ఇచ్చాము. సో మనకి లోకల్లో యూజ్ చేసే కస్టమర్స్. సో ఇంతమంది ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. నార్మల్ గా చూసుకుంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? అదే ఒకసారి డివైజర్ తీసుకున్నామంటే మనకి 15 to 25 years లైఫ్ ఉంటుంది. ప్లస్ మనకి పర్ ఇయర్ 15,000 పడుతుంది. పర్ మంత్ 1,250 రూపీస్ పడుతుంది. పర్ డే 41 రూపీస్ పడుతుంది. ఒక టమాటా చూసుకుంటే 20 రూపీస్ ఉంటుంది. అదే ఆర్గానిక్ టమాటాకి వెళ్తే 50 రూపీస్ ఉంటుంది. అంటే ఒక 30 రూపీస్ కేజీ దగ్గర వేరియేషన్ ఉంది. అదే ఈ డివైజర్ యూజ్ చేసుకున్నాము అంటే డే టు డేలో మనం ఏవైతే తీసుకుంటామో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నిటిని ఆర్గానిక్ చేసుకుంటాము. డ్రింకింగ్ కి వాటర్ ని యూజ్ చేసుకుంటాం, వంట చేసుకోవడానికి వాటర్ ని యూజ్ చేసుకుంటాం, మెడిసిన్ వేసుకోవడానికి వాటర్ ని యూజ్ చేసుకుంటాం, బ్యూటీకి సంబంధించి వాటర్ ని యూజ్ చేసుకుంటాం. అంటే ఒకే డివైజర్ లో మల్టీపర్పస్ ఆఫ్ వాటర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం అనుకోవచ్చు వాటర్ కి ఇంత పెట్టాలా అంటే మన ఇంట్లో కార్లు ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది, ఏసీ ఉంటది, ఏది కూడా మన హెల్త్ కి ఉపయోగపడేది కాదు. కానీ ఒక డివైజర్ యూజ్ చేయడం ద్వారా మనకి హెల్త్ కి, మన ఫ్యామిలీ హెల్త్ కి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ధన్యవాదాలండి.